తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెల్లవారుజామున జల్లులు మొదలయ్యాయి. ఇవాళ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెల్లవారుజామున జల్లులు మొదలయ్యాయి. ఇవాళ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం అటు ఋతుపవనాల చురుకుగా కదులుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తా ఉంది. దీంతో ఆ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా భారీగా వరద నీరు చేరినటువంటి క్రమం కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఇక జల్లులు మొదలయ్యాయి. ఉదయం నుంచి కూడా అక్కడ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో ఆయా జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో పిడుగులు పడితే నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. ముఖ్యంగా చెట్ల వద్దకు వెళ్తే మాత్రం పిడుగులు పడే అవకాశం ఉంటుంది. దాంతో ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది కనుక ఎవరు కూడా ఇళ్లను వదిలి బయటికి వెళ్ళొద్దు అనేది వాతావరణ శాఖ చెప్తా ఉంది. 3 రోజుల పాటు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం, అటు ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే వర్షాల కోసం రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. 15 రోజుల ముందుగా కూడా కొంత వర్షాలు వచ్చాయి. దాని తర్వాతకి కొంత తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ వారం 10 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎండలు దంచికొట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రోహిణి కార్తె కూడా వెళ్ళిపోయింది. జూన్ 8 నుంచి కూడా ఋతుపవనాలు అంటే ముందుగానే వచ్చినప్పటికీ కూడా జూన్ 8న కార్తీక అంటే రోహిణి కార్తె ప్రవేశించింది. దీంతో కొంత ఎండల తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఋతుపవనాల రాక కూడా వచ్చినటువంటి క్రమంలో ఇక వర్షాలు ఇప్పటి నుంచి ఉంటాయనేది రైతులు కూడా చెప్తున్నారు. దీంతో పంటలు సాగు చేసుకోవడానికి ఇప్పటి నుంచే రైతులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు దుక్కులు దున్నుకొని ఇతర పంటలకు ప్రధానంగా అటు పత్తి గాని, మిరప గాని, వరి గాని సాగుకు మరికొంత కాలం అంటే ఈ వర్షాలు లేట్ అయితే మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి వర్షాభావం ఎక్కువగానే ఉంటది. గతంతో పోల్చుకుంటే ఈసారి భారీ వర్షాలు అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతాంగం అయితే సాగుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.